హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఫ్రూట్ సలాడ్ని చాలా ఈజీ వేలో మనకి ఎప్పుడైనా ఏదైనా స్పెషల్గా తినాలనిపించినప్పుడు, ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు చాలా ఈజీ వేలో ఇలా కొంచెం డిఫరెంట్గా చేసి తినేయచ్చు. వేసవిలో కూడా అప్పుడప్పుడు ట్రై చేస్తే చాలా బాగుంటుంది. సో దీన్ని ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం ఒక బౌల్లో కొన్ని పాలని యాడ్ చేసుకొని దీంట్లో 1 టీ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసేసుకొని ఇలా కలుపుకొని తీసుకోవాలి. ఉండలు అనేది లేకుండా చాలా పర్ఫెక్ట్గా కలుపుకొని తీసుకోవాలి. ఇలా కలుపుకొని తీసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని 1/2 లీటర్ పాల వరకు తీసుకుంటున్నాను. సో మీకు క్వాంటిటీ ఎక్కువ కావాలంటే పాలు ఎక్కువ తీసుకోవచ్చు. ఇలా పాలని 1-2 టైమ్స్ బాగా మరిగించుకొని తీసుకోవాలి. ఇలా పొంగు వచ్చేంత వరకు వేడి చేసుకోవాలి పాలని. ఇలా వేడి చేసుకున్న పాలని ఒకసారి మధ్య మధ్యలో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. 1-2 మినిట్స్ పాటు బాగా మరగనివ్వాలి ఫ్రెండ్స్. ఈ పాలని చూడండి, ఇలా పొంగుతూ రావాలి మనకి పాలు అనేది, అయితేనే పర్ఫెక్ట్గా వేడి అయినట్లు. ఇలా వేడి అయ్యాక దీంట్లో 1/2 కప్ వరకు షుగర్ని తీసుకుంటున్నాను. ఇలా షుగర్ అనేది యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని తీసుకున్నాక 1 మినిట్ పాటు బాగా వేడి అవ్వనివ్వాలి. సో ఇలా వేడి అయ్యాక మనకి చక్కెర అనేది, షుగర్ అనేది పూర్తిగా కరిగిపోయింది కదా. సో ఇప్పుడైతే దీంట్లోకి మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. పాలు అనేది ఏం చక్క వేడి అవ్వాలి. అలా వేడి అయితేనే మనకి పర్ఫెక్ట్గా వచ్చినట్లు. ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ పాలని యాడ్ చేసేసుకొని అంతా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని 2-3 మినిట్స్ పాటు ఈ పాలు మనకి చిక్కగా రావాలన్నమాట. ఇలా చిక్కగా వచ్చేంత వరకు, ఈ మెదట్లో వచ్చేంత వరకు మనం దీన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఏం చక్క మనం వేడి చేసుకొని తీసుకోవాలి. ఇలా వేడి చేసుకున్నాక మధ్య మధ్యలో కలుపుకుంటూ తీసుకోవాలి. ఇలా ఎంచక్క చిక్కగా వచ్చేసింది కదా. ఈ క్వాంటిటీలో వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చల్లారనివ్వాలి. ఇలా చల్లారాక ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి యాడ్ చేసేసుకోవాలి. సో ఇలా కంప్లీట్గా యాడ్ చేసేసుకొని మనం దీంట్లోకి నేనైతే బనానాని తీసుకుంటున్నాను. మీరు కావాల్సిన ఫ్రూట్స్ని తీసుకోవచ్చు. నేనైతే బత్తాయి పండుని తీసుకొని దీంట్లో వాటర్ మిలన్ పీసెస్ని యాడ్ చేసుకొని దీంట్లో గ్రీన్ గ్రేప్స్ని కూడా యాడ్ చేస్తున్నానండి. నేనైతే 4 రకాల ఫ్రూట్స్ని వాడుతున్నాను. మీరు వేరే ఫ్రూట్స్ ఏదన్నా వాడవచ్చు. బ్లాక్ గ్రేప్స్ అయినా, పపాయ అయినా, యాపిల్స్ అయినా, దానిమ్మలైనా, ఎలాంటి ఫ్రూట్స్ని అయినా యూస్ చేయొచ్చు. సో నేనైతే 4 రకాల ఫ్రూట్స్ని యూస్ చేశాను. మనకి ఎలాంటి ఫ్రూట్స్ని అయినా యాడ్ చేసుకొని ఏం చక్క ఇలా కలిపేసుకొని మనకి చాలా ఎప్పుడైనా డిఫరెంట్గా ఏదైనా తినాలనిపించినప్పుడు లేదా చాలా ఈజీగా మనం దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. దీంట్లో మనం యాడ్ చేసిన కస్టర్డ్ పౌడర్ని నేనే ప్రిపేర్ చేశానండి. ఆ వీడియోని కూడా డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, కావాల్సిన వాళ్ళు చూడండి. మనకి ఎంతో రుచికరమైన ఫ్రూట్ సలాడ్ రెడీ అయిపోయింది కదా. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.